దర్శకుడు బోయపాటి సీను అంటే నందమూరి కుటుంబానికి వీర విధేయుడు అన్న ముద్ర పడింది. దాంతో బోయపాటి సీనుపై పెద్ద ఎత్తున ఆరోపణలొస్తున్నాయి. రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వినయ్ విధేయరామ. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. దాంతో బోయపాటి చరణ్ పై కుట్ర చేశాడని సంచలన ఆరోపణలొస్తున్నాయి. రామ్ చరణ్ కెరీర్ లో డిజాస్టర్లకు కొదవేం లేదు. అయితే రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ చేసిన చిత్రం వినయ్ విధేయరామ. సరైన కథ కథనం లేని ఈ సినిమాను చరణ్ తో చేసి కావాలనే చరణ్ కు డిజాస్టర్ ఇచ్చాడని, ఇదంతా కుట్రలో భాగమేనని బోయపాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. బోయపాటి సీను బాలయ్యకు వీరాభిమాని కావడంతో మెగా హీరోని తొక్కేయడానికే ఇలాంటి సినిమా చేశాడని ఆరోపిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే బోయపాటిని ఓ ఆట ఆడేసుకుంటున్నారంటే నమ్మండి. కుట్ర సంగతి పక్కన పెడితే సినిమా ఫ్లాప్ అయిందన్న కోపంలో బోయపాటిపై విరుచుకుపడుతున్నారు మెగా ఫ్యాన్స్. అది విషయం. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాస్.